ఒక్కొక్కరిది ఒక్కో రకమైన కష్టం. నవంబర్ 8 తరువాత అందరి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సామాన్యులు ఎప్పుడు చూడని కష్టాలు పడుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు నోట్ల కల్లోలంలో విలవిలలాడిపోతున్నాయి. ఓ తండ్రి తన కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కాక పడరాని పాటలు పడుతున్నాడు. చెక్కును మార్చుకోవడానికి, నోట్ల కోసం ఏటీఎంల వద్ద పడిగాపులు కాయడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో ఈ తండ్రి కష్టమే ఒక ఉదాహరణ. నిన్న 6:30కి వచ్చాం. అయితే నేను చెక్ బుక్ నాది అయిపోయింది. అదే నేను నాది లకడికపుల్ బ్రాంచ్. నేను 1 వీక్ అయింది అప్లై చేసి. చెక్ బుక్ వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది? ఏటీఎంలో అయితే 2000 వస్తున్నాయి. అక్కడ కూడా క్యూ ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే బాబుని రిక్వెస్ట్ చేశాను, బాబు నువ్వు ఒక పని చేయరా, నేను నీకు ఆన్లైన్లో ఇస్తాను అని. ఐఎమ్ గెట్టింగ్ మై సన్స్ చెక్. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ మై చెక్, దిస్ ఇస్ మై సన్ చెక్. ఇక అమౌంట్ కూడా వేయలేదు. ఎందుకు వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు. యాక్చువల్లీ ఐ నీడ్ 20,000. వాళ్ళు 10 ఇస్తానంటే మరి చెక్ వేస్ట్ అవుద్ది. సో వాళ్ళని అడిగి వేద్దామని మీ బాబు బదులుగా జాగ్రత్తగా వాడుతున్నాను దీన్ని. నా చెక్ బుక్ 10 days అయింది. ఇవాళ రండి రేపు రండి అని తిప్పుతున్నాడు లకడికపూల్లో. చెక్ బుక్ అయిపోతే ఎన్ని రోజులకి ఇచ్చేవాళ్ళు? యాక్చువల్ గా మీకు ఇమీడియట్లీ ఇచ్చేసేవాడు. అలాంటిది ఇప్పుడు 10 days అయింది, నాకు చెక్ బుక్ లేదు, డబ్బులు లేవు. ఏటీఎంకి వెళ్తే అక్కడ కూడా క్యూ ఓన్లీ 2000, అది కూడా నోటు, 2000 నోటు. అది బయటకు వెళ్తే మార్చలేము. పోనీ ఇక్కడైనా మంచిగా డబ్బులు వస్తాయంటే ఇదిగో ఇక్కడ ఎంత ఇవ్వాలో వాళ్ళు చెప్తారు మాకు. నా సాలరీ ఇంతవరకు నేను డ్రా చేసుకోలేదు. నా సాలరీ చెక్ బుక్ లేదు. మా బాబుకి రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది నాకు ఎవరా బాబు అంటే నాకు ఆన్లైన్లో ఏమన్నాడు. వాడికి 10,000 వేస్తే 10,000 చెక్ ఇచ్చాడు. ఇందులో 10,000 రాయాలా వద్దా? ఇప్పుడు 5 ఇస్తాడేమో, మళ్ళీ ఈ చెక్ వేస్ట్ అవుతుంది. మొత్తం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా ఎంతకాలం ఇది అని నేను ఐ ఫీల్. 30 days, ఇవాళకి 30 days అయింది. నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను ఒక్కడనే కాదు, అందరూ ఫీల్ అవుతున్నారండి దీని విషయంలో. దాని అందరికీ తెలుసు ఎక్కడ ఇది ఉంది, ఎక్కడ మొదలు ఎక్కడ ఉంది, అంతం ఎక్కడ ఉంది. బట్ దిస్ ఈజ్ అంతం కాదు, ఆరంభం అనుకుంటున్నాను. ఈ రోజైనా ఈ 6:45కి వచ్చిన కష్టాలు రేపు కూడా వచ్చే పని లేకుండా ఉంటుంది అనుకున్నారా? లేదు, నేను ఇంకా ఈ మార్చి వరకు అని కొంతమంది అంటున్నారు, డిసెంబర్ అని కొంతమంది అంటారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. కొన్ని చోట్ల నేను మటన్ కార్డు ఉంటే ఎక్కడ కార్డు ఉందో అక్కడ నేను మటన్ కొనుక్కున్నాను. కొంతమంది కూడా కార్డు పెట్టుకునే పరిస్థితి. మోర్లో ఏమో కాస్ట్ ఎక్కువ, అయినా మోర్లోకి వెళ్ళి మేము కొనుక్కుంటున్నాం. వై దే ఆర్ యూజింగ్ కార్డ్. ఇంకో కిరాణా షాప్ లో తక్కువ ఉంది, సరుకులు తెచ్చుకోలేకపోతున్నాం. ఏం చేస్తుంది? మంచిదంటారా చెడ్డదంటారా? ఇది యాక్చువల్ గా ఏంటంటే ఆయన చేసిన ఉద్దేశం ఒకటి, ఇప్పుడు జరుగుతుంది ఒకటి. సడన్ గా అన్ని ప్రింట్ చేసి ఎవరికి తెలియకుండా ప్రింట్ చేసేసి మొత్తం డబ్బులు అప్పుడు సడన్ గా ఆఫ్ చేయవలసింది. ఆయన సడన్ గా ఆఫ్ చేసి మమ్మల్ని అందరినీ కష్టాలు పెట్టేస్తున్నారు. అది ఒకటే మేము బాధపడుతున్నాం. ఓకే.